హాయ్ అండి, కట్టె పొంగలి మా ఇంట్లో మా పాపకి చాలా ఇష్టం. వారానికి ఒకసారైనా చేస్తాను. రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పెసరపప్పు లైట్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. కుక్కర్లో వేయించిన పెసరపప్పు వేసి కప్పు పెసరపప్పుకి కప్పు బియ్యం అండి. ఇది 3 సార్లు కడిగి మనం ఏ కప్పుతో అయితే పప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల వాటర్ తీసుకోవాలి. కొంచెం సేపు నానాక ఇది ఉడికించుకోవాలి. 6-7 విజిల్స్ రావాలండి. ఇలా ఉడికాక తగినంత సాల్ట్ వేసి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసి కలపాలి. ఇది కొద్దిగా జారుగా ఉంటేనే బాగుంటుందండి. నెక్స్ట్ స్టవ్ మీద కళాయి పెట్టి హీట్ అయ్యాక నెయ్యి వేయాలి. ఇది హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, ఇంగువ వేసి ఫ్రై అయ్యాక ఉడికించిన పొంగల్లో వేయాలి. బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.